హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకు సమ్మర్ వచ్చిందంటే మునక్కాయలు అలాగే మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. ప్రతి కర్రీలో కూడా యాడ్ చేస్తూ ఉంటాము మామిడికాయనైతే. ఈరోజు మునక్కాయ మామిడికాయతో పాటు వంకాయని యాడ్ చేసుకొని కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా అనేది మీతో షేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలను వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దీని మీద మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనకు పులుసుకు తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూతను పెట్టుకొని మునక్కాయ మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకొని మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.